నాయనమ్మ నీతో కొంచెం మాట్లాడాలి. నాకు కొంచెం అర్జెంట్ పనుంది, తర్వాత మాట్లాడుకుందాం. నాయనమ్మ, పెదనాన్న బయటే ఉన్నాడు. అటు ఇటు తిరుగుతున్నాడా కాలుగైన పెళ్లిలాగా? నేను ఒక విషయం అడగొచ్చా? పెదనాన్న గురించేగా, అడుగు. అవునాయనమ్మ, పెదనాన్నని 3.5 లక్షలు తిరిగి ఇమ్మన్నావు కదా, ఎలా ఇస్తాడు? పెదనాన్నకి మన కుటుంబ వ్యాపారం తప్ప ఇక వేరే రాబడి ఏం లేదు కదా, ఎలా తెచ్చేవగలడు? చిన్నవాడివైనా సరైన ప్రశ్న వేశావు. ఈ ప్రశ్న మీ పెదనాన్న నన్నెప్పుడు అడుగుతాడా అని ఎదురు చూశాను. ఎలా తేగలడని అడిగావు కదా. మీ తాతగారు ఉన్నప్పుడు నేను ఇలాగే ఒకసారి మన షాప్లో కొన్ని చీరలు తీసుకున్నాను. అప్పుడు మన వ్యాపారం గురించి నాకేం తెలీదు, నచ్చినవన్నీ తీసేసుకోవడమే. ఎందుకంటే అంతా మనదే అనే భ్రమలో ఉండేదాన్ని. అప్పుడు నన్ను కూడా ఆయన ఇలాగే నిలబెట్టి అడిగారు. నేను కూడా నువ్వు అడిగినట్టే ఆయన అడిగాను. నాకు రాబడేం లేదు కదా, నేనెలా తిరిగి ఇవ్వగలను అని. అప్పుడు ఆయన చెప్పారు, డబ్బును సంపాదించడానికి ఉద్యోగమో వ్యాపారమో చేయనక్కర్లేదు, పొదుపు కూడా చేయవచ్చు, అది కూడా సంపాదనే. అలాగే నీ వల్ల మన వ్యాపారానికి కొత్త కస్టమర్లు వస్తే అది కూడా నీ సంపాదనే. ఆలోచించాలి, కానీ డబ్బు సంపాదించడానికి చాలా మంచి మార్గాలున్నాయి. అలా నీకు వీలైన మార్గాన్ని ఎన్నుకుని సంపాదించి తిరిగిచ్చేసిన రోజున నీకు గర్వంగా ఉంటుంది. నీకోసం వస్తువులు చీరలు తీసుకున్నప్పుడు నీకు చిన్నతనంగా ఉండదు. సరేనండి, అర్థమైంది. ఇదంతా ముందు ముందు గుర్తుపెట్టుకుంటాను, కానీ ఈసారి వదిలేండి. వీల్లేదు. ఇప్పుడు నేను నిన్ను ఉపేక్షించాననుకో, ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఇలాగే చేసి ఏ క్షమాపణ చెప్పో ఏ సాకులు చెప్పో తప్పించుకునే ప్రమాదం ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. మీరు చెప్పింది నిజమే. అయితే ఇవాళ నుంచి నేను 3 నెలలు నా చీరలు ఇస్త్రీకి బయటికి పంపించను. నేనే గంజి పెట్టుకుని ఆరేసుకుని ఇస్త్రీ చేసుకుంటాను. అలా చేసి మీ డబ్బు మీకు తిరిగిచ్చేస్తాను. అంతేకాదు, మా స్నేహితురాల చేత నా దగ్గరున్న చీరలన్నీ ఒక్కొక్కటి అమ్మించేస్తాను. ఆనాడు నాకు ప్రొప్రైటర్ గారు చెప్పిన సూత్రమే ఈనాడు మీ పెదనాన్నకు నేను ఉపయోగిస్తున్నాను. వాడు తనకు వీలైన ఏ మార్గమైనా ఉపయోగించుకోవచ్చు, కానీ వాడికి బాధ్యత గుర్తు చేయడం చాలా ముఖ్యం. వాడు కొడుకు చంద్రానికి ఆదర్శంగా ఉండాలి. ఈరోజు వాడిని చూసి చూడనట్టు వదిలేస్తే కుటుంబంలో వేరే వాళ్ళకి అలసిచ్చినట్టు అవుతుంది. అది పద్ధతి కాదు. తాతగారు చెప్పింది నువ్వు అర్థం చేసుకుని ఆచరించావు, కానీ పెదనాన్న అలా ఆలోచించాలిగా. Exactly. What is this? Oh, present into nakeem panledu. So you be here. Cutting player. Yes. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ చాలు. Wire's totally burned. Maybe this circuit board is still good.
సాముదినా ఏం చేస్తున్నావు? పద్మావతినా షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయిన టీవీలకు కూడా కొన్ని పార్ట్స్ మారిస్తే రిపేర్ అవుతుందట. అదే చూస్తున్నా. నీకు టీవీ రిపేర్ చేయడం కూడా వచ్చా? నాకు టీవీ చూడడం మాత్రమే బాగా వచ్చు. రిపేర్ చేయడంలో రీ కూడా రాదు. మరేం చేస్తున్నావు? అందుకే గూగుల్లో సెర్చ్ చేస్తూ ఏమైనా చేయొచ్చేమోనని ట్రై చేస్తున్నా. వదిలే సాముదినా, నానమ్మ కొత్త టీవీ కొంటుందిలే. అది కాదు దీనా, నా వల్ల లాస్ జరిగింది కదా. చక్కగా పనిచేసే టీవీ కాలిపోయింది. నువ్వేమైనా కావాలని చేసావా ఏంటి? అదేం పర్లేదులే. అది కాదు దీనా, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మన ఇంట్లో మన వల్ల ఏదన్నా లాస్ జరిగితే దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. అది రిలేషన్షిప్స్ అయినా వస్తువులైనా. ప్రస్తుతానికి నేను అదే పనిలో ఉన్నాను. అబ్బో, రిలేషన్షిప్స్ కూడానా? బాగుందమ్మా. నేను చిన్నప్పుడు ఒకసారి ఒక కాస్ట్లీ ఫ్లవర్ వాస్ పగలు కొట్టేశాను. అప్పుడు మా నాన్నని అడిగి నిమ్మకాయలు తెప్పించుకొని టేస్టీ జ్యూస్ తయారు చేశాను. మా లాన్ లో ఒక చిన్న టేబుల్ వేసి ఒక జగ్లో లెమనేట్స్ కొన్ని గ్లాసెస్ పెట్టుకొని ఒక బోర్డ్ మీద లెమనేట్స్ 50 cents per గ్లాస్ అని ప్రైస్ రాసి పెట్టి అందరికీ అమ్మేశాను. ఆ వచ్చిన డబ్బులన్నీ ఫ్లవర్ వాస్ పగలగొట్టినందుకు అమ్మకిచ్చేశాను. అవునా సాముదినా? ఆ, నాయనమ్మ చెప్పినట్లుగానే ఉంది వీళ్ళింట్లో పద్ధతి కూడా. నేను ఈ టీవీ రిపేర్ చేస్తాను, లేకపోతే ఫ్రిజ్ కి టీవీకి సరిపడా డబ్బులు సంపాదించి ఇచ్చేస్తాను. లేకపోతే నాకేం తోచదు, మా అమ్మకు కూడా నచ్చదు. ఈ పీచు మిఠాయి ఐడియా ఏంటో, ఎలా ఇదంతా చేస్తుందో క్యూరియస్గా ఉంది నాకు. ఆనాడు నాకు ప్రొప్రైటర్ గారు చెప్పిన సూత్రమే ఈనాడు మీ పెదనాన్నకు నేను ఉపయోగిస్తున్నాను. వాడు తనకు వీలైన ఏ మార్గమైనా ఉపయోగించుకోవచ్చు, కానీ వాడికి బాధ్యత గుర్తు చేయడం చాలా ముఖ్యం. కానీ నువ్వు ఇదంతా ఎలా చేస్తావు? అదే ఆలోచించాలి వదినా. అయితే రిపేర్ చేయక తప్పదంటావు. సరే సాముద్ర, నేను వెళ్ళి నా పనులు చూసుకుంటాను. ఈ రిపేర్లేవో నువ్వే చూసుకో. ఈ టీవీ ఫ్రిజ్ రిపేర్ అవ్వకపోయినా ఏం పర్వాలేదు, కానీ అమ్మమ్మ మధ్య పాడైన రిలేషన్షిప్స్ ని రిపేర్ చేయాలి. పద్మావదనకి శ్రీనివాస్కి మధ్య నేను స్పాయిల్ చేసిన రిలేషన్షిప్ ని రిపేర్ చేయాలి. దీనివల్ల చేదు కాఫీకి నాకు మధ్య వచ్చిన గొడవని రిపేర్ చేయాలి. ఎందుకంటే టీవీ ఫ్రిజ్ అయితే కొత్తవి తెచ్చుకోవచ్చు, రిలేషన్షిప్స్ అలా కాదుగా. ఇప్పుడు నేను చేయవలసిన పని శ్రీనివాస్కి ఫోన్ చేయాలి. ఎస్, పని లేనోడి జీవితం పేడ పురుగు కంటే దారుణం. అరే, ఒక రెస్పెక్ట్ ఉండదు, ఒక రికగ్నైజేషన్ ఉండదు. చెయ్ 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 చెయ్. నారదా, నువ్వు ఏమైనా మహా గ్రేట్ అయ్యా. అరే, ముల్లోకాలతో 3 ముక్కలాడేసుకున్నావు. నా ఆటలోనే జోకర్ లేకుండా చేశావు. అరే రామారావు, నా ఆటలో జోకరు. నారదా, ఇలా అడిగానో లేదో అలా పంపించేశావు నా ఆటలో జోకర్ని. నువ్వు సూపర్ అయ్యా, సూపర్. నాకు కూడా ఇన్కమింగ్ కాల్స్ వచ్చేస్తున్నాయి. నా హలో ట్యూన్ని కాసేపు
కాసేపు ఎంజాయ్ చేయనిస్తా మామూలా 30 రూపీస్ పెట్టి వేయించాం రామారావు నా మ్యూజిక్ కార్ కూడా ఎంజాయ్ చేయవా ఓకేనా బాగుందా బ్యాడ్ టైం అంటే ఇదే. చివరికి బాబాయ్ గారు కూడా నా ఫోన్ ఎత్తడం లేదు. కానీ అవసరం నాది, తప్పదు కదా. మళ్ళీ చేస్తాడు ఎవరి కోసం చేస్తాడు ఎవడ అవసరం ఆడిది ఇప్పుడు వీణ్ణు ఆట ఆడుకుంటా హలో అరే బాబాయ్, నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. నువ్వేం ఫోన్ ఎత్తవు, పైగా తాపీగా హలో అంటావా? హలో యారా ఫోన్ ఎత్తి హలో అనక చెలో అంటారేంట్రా సర్లే ఏంటి ఫోన్ చేసావు ఏమైనా అర్జెంటా బాబాయ్, కొత్తగా అడుగుతావేంటి? తాగున్నావా, మర్చిపోయావా? ఆ 3.5 లక్షల విషయం బాబాయ్, ఏం ఆలోచించావు? రే 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 ఏంట్రా ఏంటి గదమాయిస్తున్నావు ఏంట్రా నేనేదో నీకు అప్పు కొట్టడం మాట్లాడుతున్నావు అది కాదు బాబాయ్, టెన్షన్లో మాట కొంచెం కటువుగా వచ్చింది. నా పరిస్థితి నీకు తెలియదే ఉంది. ప్లీజ్ బాబాయ్, ఏదో ఒక మార్గం చూపించు. చేప గేలంతో ఆడుతుంది కానీ ఇంకా పట్టుకోలేదు నా అవసరం ఉంది కానీ ఇంకా పూర్తిగా లొంగట్లేదు ఈ కష్టం గట్టెక్కితే నువ్వు అడిగింది ఇస్తా నువ్వు చెప్పింది చేస్తా అని నన్ను గుడ్డిగా నమ్మే గట్టు స్థితికి లాగాలి వీడిని మీరు చూపించినప్పుడు బాబాయ్ నువ్వు రెచ్చగొడుతున్నావు తంపులు పెడుతున్నావని పైగా నా మీద నిందలు అది కాదు బాబాయ్, ఇప్పుడు పాత విషయాలు ఎందుకు, ఇప్పుడు విషయానికి రా. అదిగో చూసావా మళ్ళీ మళ్ళీ నాకెదురు చెప్తున్నావు అయినా తప్పంతా నాదేరా లేనిపోని ప్రేమలు ఆప్యాయతలు నెత్తినేసుకుని మీ మంచి కోసం ఆలోచించి అందరి ముందు నేను విలన్ అయిపోతున్నాను అరే పెద్దవాడు మన వజ్రపాటి కుటుంబానికి ఏకైక పెద్ద దిక్కు అన్న అభిమానం గౌరవం నా మీద మీకు లేనప్పుడు నేనెందుకు మీకు దారి చూపించాలి నా వల్ల కాదురా నా వల్ల కాదు మీ ఇష్టం వచ్చి చేసుకోండి ఏమన్నా అయిపోండి నాతో మాట్లాడదు అంతే ఉంటానంతే బాబాయ్ అమ్మయ్యా ఏంటి ఇంత ఆవేశంగా మాట్లాడినా చాలా మనశ్శాంతిగా ఉంది ఇలాగే ఉందా మనం సూపర్ శ్రీనివాస్ కి లెఫ్ట్ డోస్ ఇచ్చే టైం అయింది. ఇదేంటి సిగ్నల్ బానే ఉంది కదా, ఎంతకీ కనెక్ట్ అవ్వదేంటి? ఆ దేవదాసు నన్ను బ్లాక్ చేస్తాడా? మరి నేను కూడా డ్రామా బాగా లాగానా? పాపం ప్రేమ గురించి చెప్తే దేవదాస్ అని ఏడిపించాను. శామ్ ఈసారి కాల్ చేసినప్పుడు నేనెవరో చెప్పాలి అనుకున్నా, అయినా నాకు ఛాన్స్ ఇవ్వకుండా ఇలా బ్లాక్ చేసేసాడా? ఉండు నీ పని చెప్తా. ఎస్ ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఇవిగోండి మంచినీళ్ళు. ఏవండి ఏవండి, ఎందుకు అలా ఉన్నారు? అంతా నీ వల్లే జరిగింది. మళ్ళీ అమాయకంగా అడిగితే అర్థం ఏంటి? ఈ బాబాయి హ్యాండ్ ఇచ్చాడు. మీ కోపం చూస్తేనే అర్థమవుతుందిలేండి. ఇంత
ఇంతకీ ఏమంటారాయన? అయినా ఎప్పుడు నా అవసరం ఉన్నా ప్రాణం తీసి ఇచ్చేస్తా అంటూ ఉంటాడుగా. అనడానికేముంది, మాటలేగా. వాటికే విలువ ఉంటే మనుషులు ఎప్పుడో మాట్లాడుకోవటం మానేసేవాళ్ళు. ఏవండి, కొంచెం ముందు నుంచి చెప్పరు? ఇంకా మనకు సాయం చేసే వాళ్ళు ఎవరున్నారండి? అ- అది అది ఆ, అదే అదే అది గుణింతం చాలు కానీ విషయం చెప్పండి. ఆ, ఆ, మరి నువ్వు నన్ను తిట్టకూడదు. రామ రామ, ఏదో మీ మంచికి అలా ఇలా అంటే అది తిట్టడం ఎలా అవుతుంది? నేనేమన్ను చెప్పండి. ఆ, ఆ, అది ఆ, ఊహు. నేను చెప్పను. నువ్వు ఖచ్చితంగా హట్ అవుతావు. ఏవండి, నేనెందుకు హర్ట్ అవుతాను? ప్లీజ్ చెప్పరు. నేను చెప్పడం అయితే చెప్తాను. ఆ తర్వాత అసలు మీరు అలా ఎలా ఆలోచించారు? మీరెప్పుడు ఇంతే. మీరంటే నాకు అది లేదు ఇది లేదని సాధించకూడదు. అబ్బా, సాధించనులేండి. నేనింక ఈ టెన్షన్ భరించలేను. ప్లీజ్ మనకి సాయం చేయగలిగిన వారెవరో చెప్పండి. జయంతి వాళ్ళ పుట్టింటి వాళ్ళు బాగా ఉన్నవాళ్లే కదా. ఒకసారి అడిగి చూద్దామా? నాగు కూడా సాయం చేస్తా అన్నాడు. కానీ మనమే తరిమేశాం కదా. ఇలా చేస్తే ఇందుకే నేను చెప్పనంది. నాకు తెలుసు నీకు నచ్చదని. మింగేశాను. కోపం, అక్కను, మోమాటం అన్నీ దిగమింగేశా. జయంతినేగా, అడుగుదాం, తప్పకుండా అడుగుదాం. ఇదే మాట మీరు పండక్కి ముందనుంటే నేను చస్తే ఒప్పుకునేదాన్ని కాదు. కానీ ఈ పండగ పుణ్యమా అంటూ ఇప్పుడు బానే కలిసిపోయాం. అడిగి చూడొచ్చులే. నేనే సరైన టైం చూసి అడుగుతాను. మీరుండండి. థ్యాంక్స్ రాజీ. ఈ గొడవంతా సమసిపోయాక నీకేదో మంచి గిఫ్ట్ తీసుకొస్తా. నిజంగా? ఆ, కానీ ఒక్క షరతు. ఏంటి? మన మాల్ నుంచి మాత్రం తీసుకురాకండి. ఆ. అమ్మో, నిజమే. మన మాల్ నుంచి సచ్చినా తీసుకురాకూడదు. ఆ, ఆ, ఆ. ఎస్, ఇక్కడుంది. ఈ అక్క తమ్ముళ్ళ ఫోన్లు దుబ్బే లెక్క చేస్తున్నా. ఏంటి సాముదిన ఇలా వచ్చావు?